ఓం గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామాలలోని 40వ శ్లోకము. తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థితా మహాశక్తి కుండలిని బిసతంతుతనీయసి. ఈ శ్లోకంలో 5 నామాలు ఉన్నాయి. 107వ నామము తటిల్లతా సమరుచి. తటిత్ మెరుపు, లతా తీగతో, సమానమైన, రుచిహి కాంతి కలది. అంటే మెరుపు తీగలతో సమానమైన కాంతి కలది అమ్మ అని అర్థం. ఎలా అయితే వానాకాలంలో ఆకాశమంతా నల్లటి మబ్బులతో, అంటే అంతటా కారుమబ్బులు అలా నిండిపోయి ఉన్నప్పుడు ఆ కారుమబ్బుల మధ్యలో మెరుపు వచ్చినప్పుడు ఆ మెరుపు ఎంతో సన్నగా ప్రకాశవంతంగా ఉంటుంది. ఆ కాంతిరేఖ అంతటి సన్నగా ఉంటుంది కనుక మెరుపు తీగ అంటాం. ఆ మెరుపు ఒక్కసారిగా ఎలా కాంతిని విరజిమ్ముతుందో మన కళ్ళకు ఆ క్షణం అంత స్పష్టంగా కనిపిస్తుంది కదా. అలానే కుండలినీ శక్తి కాంతి మెరుపు తీగల సన్నగా వేగంగా శరీరంలో అంతా ప్రవహిస్తుంది. ఇక్కడ నల్లటి మబ్బులు అని చెప్తున్నాం. ఈ నల్లటి మబ్బులు అంటే మనలోని అజ్ఞానము. అలా ఆ మబ్బుల్లోంచి ఒక మెరుపు కాంతి వచ్చినప్పుడు ఆ ఒక్క క్షణం మనలోని అజ్ఞానము అంధకారాలన్నీ తొలగి ఆ మెరుపు కాంతిలో అమ్మను ఎన్నోసార్లు దర్శించవచ్చు. ఇంకా మానవుని శరీరంలో ఇడ, పింగళ, సుషుమ్న అనే 3 నాడులు ఉంటాయి. ఇడ, పింగళ నాడుల సమతుల్యత వల్ల వెన్నెముక మధ్యలో సుషుమ్నా నాడి ప్రవహిస్తుంది. దాని ద్వారానే కుండలినీ శక్తి ఊర్ధ్వముఖంగా సాగుతుంది. అంటే మూలాధార నుండి కుండలినీ శక్తి సహస్రారానికి అన్ని చక్రాలను, గ్రంథులను దాటుతూ అమ్మ పాదాలకి చేరినప్పుడు అక్కడ సాధకుడు అమ్మను చూసే ఆ క్షణకాలము మెరుపు కాంతికి సమానమైన కాంతితో ప్రకాశిస్తుందట. అందుకే అమ్మను తటిల్లతా సమరుచి అని అన్నారు. 108వ నామము షట్చక్రోపరి సంస్థిత. షట్ 6 చక్రములు, ఉపరి పైన, సంస్థిత ఆసీనురాలై ఉన్నది. అంటే అమ్మ ఆ లలితా త్రిపుర సుందరి 6 విధములైన చక్రముల పైభాగమున ఉన్న సహస్రార చక్రంలో కొలువై ఉన్నది. మనం ముందు శ్లోకాలలో ఆ నామాలలో తెలుసుకుంటూనే ఉన్నాము. అమ్మ షట్చక్రాలకు పైన ఉన్న ఆ సహస్రార చక్రంలో కొలువై ఉంది అని. సాధకుడు కుండలినీ శక్తి వెన్నెముక మధ్యలో సుషుమ్నా మార్గం గుండా మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞాచక్రాలను దాటి, అంటే 6 చక్రములు 3 గ్రంథులను దాటి ఆ పైన ఉన్న సహస్రారము అంటే బ్రహ్మరంధ్రం క్రింద 1000 దళముల పద్మములో ఆ శివునితో ఏకమయ్యున్న అమ్మ చెంతకు చేరతాడు. అదే సహస్రార చక్రము. అందులో ఉన్న అమ్మను వసిన్యాది వాగ్దేవతలు షట్చక్రోపరి సంస్థిత అని అన్నారు. అలా ఆ 6 చక్రాలను దాటి సాధకుడు వెళ్ళాడు అంటే అతను అన్ని బంధనాలు, అహంకారము, అజ్ఞానము, కోరికలు అంతా తొలగి అన్ని చక్రాలను దాటి బిందు స్థానంలో ఉన్న అమ్మను చేరుతాడు. అక్కడ ఉన్న అమ్మ షట్చక్రోపరి సంస్థిత. 109వ నామము మహాశక్తి. మహా బ్రహ్మమునందు లేదా పరబ్రహ్మం నందు ఆసక్తి కలది. అంటే బ్రహ్మం నందు ఆసక్తి కలది లలితామాత అని అర్థం. సహస్రారంలో ఉన్న పరబ్రహ్మం అంటే శివుడు. కుండలినీ శక్తిగా అమ్మ మూలాధార నుండి సహస్రారంలో ఉన్న శివుని చేరుకోవటంలో ఎంతో ఆసక్తి కలది. అదే శివశక్తుల కలయిక. అంటే సాధకుడు తన సాధనలో ఆత్మను పరమాత్మతో ఐక్యం చేయటం. ఇంకా బ్రహ్మము అంటే పరిమితులు లేని సమస్త విశ్వానికి, సృష్టి ఆరంభానికి మూలము. మరలా
ఆ సమస్త విశ్వము, నక్షత్రాలు, గెలాక్సీలు, గ్రహాలు, గాలి, వెలుగు, చీకటి, జీవులు వీటన్నింటినీ నడిపిస్తున్న అసలు శక్తి బ్రహ్మము, అన్నింటికీ మూలమైన పరమ చైతన్యము. మరలా అదంతా ఎవరిలో తిరిగి లీనమవుతుందో అదే పరమాత్మ. ఇంకా సర్వశక్తులకు మూలమైనది మహాశక్తి. సరిహద్దులు లేని అంటే సృష్టి, స్థితి, లయ వీటన్నింటికీ మూలమై ఉన్న శక్తి రూపం లలితాదేవి. మనసులోని చైతన్యము, శరీరంలోని ప్రాణము, ఆలోచనలోని జ్ఞానము ఇవన్నీ అమ్మ రూపాలే. 110వ నామము కుండలిని. కుండలిని అనగా సర్పాకారంలో ఉన్నది లలితాదేవి అని అర్థం. కుండలిని శక్తిగా మూలాధారంలో కొలువై ఉన్నది లలితాదేవి అని తెలుసుకున్నాము. వెన్నెముక చివరిలో మూలాధార చక్రంలో 3.5 చుట్లు చుట్టుకున్నట్లుగా సర్పాకారంలో ఉంటుంది కుండలిని. కుండలము అంటే వలయాలుగా ఉండడం. ఆ వలయాలుగా నిద్రిస్తుంది కుండలిని. అలానే అన్ని చక్రాలకు ఆధారంగా ఆ కుండలిని శక్తి అన్ని చక్రాలలో తానై ఉంటుంది. ఇంకా కుండలిని శక్తి జీవశక్తి, చైతన్య శక్తి, శివత్వాన్ని చేరుకునే మార్గం. పరమేశ్వరుని వైపు అమ్మ ప్రయాణము లేదా జీవాత్మ పరమాత్మ వైపు చేసే ప్రయాణమే ఈ కుండలిని మార్గం. అక్కడ కుండలినిగా ఉన్నది లలితా త్రిపుర సుందరి. ఇంకా అమ్మ చెవులకు ధరించే ఆభరణాలను కుండలములు అంటారు. ఇవి గుండ్రంగా వలయాకారంలో ఉంటాయి. అలా తన 2 చెవులకు సూర్యచంద్రులనే కుండలములుగా ధరించినది అని కూడా చెప్పవచ్చు. ఇంకా మనము ముందు చెప్పుకున్నట్లుగా కుండలిని 3.5 చుట్లుగా ఉంటుంది అని చెప్పుకున్నాము. అంటే ఆ 3.5 చుట్లలో 3 అంటే ఖనిజ స్థితి, వృక్షస్థితి, జంతుస్థితి, మానవ స్థితి. ఈ ఖనిజ, వృక్ష, జంతుస్థితులు ఇవి 3 చుట్లు. అంటే జీవుడు అత్యల్ప స్థాయి చైతన్యం నుండి అత్యుత్తమ స్థాయికి ఎదిగిన క్రమం. చివరి అర మానవ స్థితి. ఖనిజము అంటే రాయి, జీవశక్తి నిద్రిస్తుంది. వృక్షస్థితిలో పాక్షికంగా మేల్కొంటుంది. జంతుస్థితిలో చైతన్యం మరింత తెలుస్తుంది. ఈ మూడింటిని దాటిన తరువాత మానవ స్థితి, మనుష్య జన్మ. ఈ మనిషి జన్మలో అతనికి పూర్తిగా మేల్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యంత దుర్లభమైన మనుష్య జన్మని సద్వినియోగం చేసుకోవాలి. మనుష్య జన్మ ద్వారా యోగులకు, సిద్ధులకు జ్ఞానం, మోక్షం లభిస్తాయి. మనం అత్యంత కష్టమైన కుండలిని సాధన చేయలేకపోయినా అమ్మ నామాలను, అమ్మ రూపాన్ని సాధన చేస్తే మనకి ఆ తల్లి జ్ఞానాన్ని ఇస్తుంది. 111వ నామము బిసతంతు తనీయసి. బిస తామర తూడు లేదా తామర కాండం, తంతు దారం లేదా నారు, తనీయసి సూక్ష్మ రూపంలో ఉన్నది. అంటే తామర కాడలోని దారం వలె సూక్ష్మమైన సన్నని స్వరూపం కలది జగన్మాత అని అర్థం. ఇక్కడ కుండలిని శక్తి ఎంత సూక్ష్మమైనదో చెప్పటానికి వసిన్యాది వాగ్దేవతలు ఈ విధంగా చెప్పారు. తామరకాడ ఎప్పుడైనా చూసారా? అది విరిచి చూస్తే చాలా సన్నంగా దారం పోగులా వస్తుంది. అలానే కుండలిని శక్తి ప్రవాహము కూడా అత్యంత సూక్ష్మమైనది, అలానే ప్రకాశవంతమైనది. ఆ తల్లి అత్యంత సూక్ష్మమైనది. సాధారణంగా మనకి కంటికి కనిపిస్తున్న శరీరం ఎంత పెద్దగా కనిపించినా నాడులు, ముఖ్యంగా సుషుమ్నా నాడి అతి సూక్ష్మమైనది. కుండలిని శక్తి మెరుపు తీగలా ప్రకాశిస్తూ ఆ ప్రవాహము అత్యంత సూక్ష్మంగా జరుగుతుంది. అంతటి సూక్ష్మమైన శక్తి అయినప్పటికీ సాధకుని మనస్సును ఎంతో శాంతింపచేస్తుంది, జ్ఞానాన్ని వెలిగిస్తుంది, శాశ్వత ఆనందాన్ని కలిగిస్తుంది ఆ తల్లి. ఈ శ్లోకం ద్వారా లలితా త్రిపుర సుందరీదేవి మనకేం నేర్పిస్తుంది అంటే జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా ఒక్క క్షణంతో అవన్నీ మారవచ్చు. కష్టాలు, సుఖాలు అవేవీ శాశ్వతమైనవి కావు. కష్టం దగ్గరే ఆగిపోకూడదు, వాటిని ఎదుర్కోవాలి. ప్రతి మనిషిలోనూ అపారమైన శక్తి దాగి ఉంది.
చిన్న విషయాలు మన జీవితాన్ని మార్చివేయగలవు. అమ్మ శక్తి మనలోనే ఉంటుంది కాబట్టి మనం తలుచుకుంటే దేనినైనా సాధించవచ్చు. ఈ శ్లోకంలోని ఈ నామాలను మనసారా చదివినా, జపించినా, ధ్యానించినా ఆ తల్లి మనకి మనలో దాగి ఉన్న శక్తిని తెలియచేస్తుంది. ఈ శ్లోకానికి సంబంధించిన ప్రశ్న, అత్యంత సూక్ష్మమైన శక్తి ఏది? మీ సమాధానాన్ని కామెంట్స్లో తెలియచేయండి. ఇప్పుడు కాసేపు అన్ని ఆలోచనలను పక్కన పెట్టి కళ్ళు మూసుకుని ధ్యానిద్దాము. కుండలిని శక్తి పైకి వెళ్ళి మూలాధార నుండి సహస్రారానికి చేరిన తర్వాత అక్కడ ఆ కుండలిని శక్తి మళ్ళీ మూలాధారానికి చేరుతుంది. అప్పుడు ఆ సాధకుడు మెరుపు తీగలకు సమానమైన ఆ సూక్ష్మమైన కాంతిని అనుభవించిన స్థితి ఈ నామము. అద్భుతమైన శ్లోకాన్ని తెలుసుకున్నాం కదా. ఇప్పటి వరకు అయినా లలితా సహస్రనామాల శ్లోకాలన్నింటినీ చూడాలి అనుకునే వాళ్ళు ప్లేలిస్ట్ అని కనిపిస్తుంది, అందులో చూడండి. తరువాత శ్లోకానికి అర్థాన్ని తెలుసుకోవాలి, అది మీకు చేరాలి అంటే దానికోసం తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే నోటిఫికేషన్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది. అలానే ఈ అనుభవాన్ని ఇంకొక నలుగురితో పంచుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.